దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీరు కుటుంబ సమేతంగా రండి, ముందుకు రండి, కూర్చోండి, చక్కగా వినండి. ఈ మాటలు దేవుని మాటలు, పరమదేవిని మాటలు, పరమ వైద్యుని మాటలు, దేవాతి దేవుని మాటలు. ఈ మాటలు మీకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, పరలోకాన్ని, నిత్య జీవాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేటువంటి మాటలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నిర్లక్ష్య పెట్టవద్దు, అనాలోచనగా వినవద్దు. ఎందుకంటే జీవము కలిగిన మాటలు, బలమైన వాక్యము, వాడైన రెండంచులు గల ఖడ్గము కంటే మిక్కిలి గొప్ప వాక్యము. ఆ వాక్యాన్ని మనం విందాం, చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము చూడండి, 11వ అధ్యాయము 24వ వచనంలో, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును, అరణ్యం మొదలుకొని లెబనోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమట సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దేవుడు, కానానా దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా ఈజిప్టులో ఉన్నటువంటి, ఐగుప్తు బానిసలుగా ఉన్నటువంటి, బానిసత్వంలో ఉండి మగ్గిపోతున్నటువంటి వారికి ఇనప కొలిమి అనబడినటువంటి ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి తీసుకొచ్చి మరి దేవాతి దేవుడు ఈ ద్వితీయోపదేశ కాండం అనగా రెండవసారి ఉపదేశిస్తూ ఉన్నాడు. మరి పెద్దలందరూ కూడా, పితరులందరూ కూడా చనిపోయారు, అరణ్య మార్గంలో చనిపోయారు. ఎందుకంటే ఈజిప్టు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ పెద్దలందరూ కూడా చనిపోయారు. మరి వారికి పుట్టిన పిల్లలతో చెప్తున్నాడు. అందుకనే ద్వితీయ అంటే రెండవసారి లేక రెండవది అని. అంటే రెండవసారి ఎవరికి చెప్తున్నాడు అంటే, ఇంతకు ముందు వాళ్ళ పితరులకు చెప్పారు, వాళ్ళ తండ్రులకు చెప్పాడు, వారు తాతలకు చెప్పారు, వారు అనుసరించలేదు. కాబట్టి ఇప్పుడు రెండవసారి మీరు చెప్తూ ఉన్నాను, మీ పితరులు ఇలా చేశారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని ఈ రెండవసారి చెప్పేదే ఈ మాట. అందుకనే మరొకసారి చెప్తున్న మాట ఏమిటి అంటే, మీరు ఏ స్థలములో దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఎక్కడ అడుగు పెడతారో, ఏ స్థలంలోనికి వెళతారో ఆ స్థలం మీకు ఇస్తాను. ఈ మాటని నీకు నాకు కూడా వర్తిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఒక దైవ సేవకుడుగా ఉన్నావా, ఒక క్రైస్తవుడుగా ఉన్నావా, ఆత్మల భారం కలిగి ఉన్నావా, ఆత్మలు సంపాదించాలనుకుంటున్నావా, నువ్వు ఏ గ్రామంలో అడుగు పెట్టాలనుకుంటున్నావో యేసు నామములో అడుగుపెట్టు. ఏ గ్రామంలోనికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, పరిశుద్ధాత్మదేవా అక్కడ నశించే ఆత్మలు ఉన్నారు, నేను ఆ గ్రామంలో అడుగు పెడతాను, ఆ గ్రామాన్ని నాకు ఇచ్చేయండి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నాకు ఇచ్చేయండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి నశించే ఆత్మలు నాకు ఇచ్చేయండి, నేను సువార్త ప్రకటిస్తాను అని నువ్వు మొరపెట్టు. ఆ స్థలంలో నువ్వు అడుగు పెడితే పరిశుద్ధాత్మదేవుడే ఆకర్షిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడే అనేకుల్ని ఆకర్షించి నీ యొద్దకు తీసుకువస్తాడు. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వారు అంగీకరిస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థించు, నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసముంచు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, వారు శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఆ స్థలాలను ఇస్తానన్నాడు. ఇప్పుడు దైవజనుడిగా, దైవ సేవకురాలుగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉంటే, ఆత్మలు సంపాదించాలనుకుంటే, ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం, పరలోక దేశం, ఆకలి దప్పులు లేని దేశం, దుఃఖము లేని దేశం, ఏడుపు లేని దేశం, అదే పరలోక దేశం. వారికైతే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు, మనకైతే పరలోక దేశాన్ని ఇస్తానన్నాడు. ఈ రోజున పరలోక రాజ్యం కోసం, పరలోక దేశం కోసం నువ్వు అడుగుపెట్టు. నశించుచున్న ఆత్మలున్న చోట కాలు పెట్టు. ప్రభువా, నేను ఇదిగో నా పాదం పెట్టిన ఈ గ్రామాన్ని, నేను పాదం పెట్టిన ఈ పట్టణాన్ని నాకు ఇవ్వండి అయ్యా, ఇందులో నశించే ఆత్మలు నాకు ఇవ్వండి అయ్యా, ఇదిగో స్వార్థ చెప్పే గొప్ప ధైర్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని అడుగు. వెంటనే దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధాత్మను నీతో పంపిస్తాడు. ఆయన నీతో ఉంచాడు. ఆయన ఎవరిని నడిపించాలో, ఎక్కడికి నడిపించాలో, ఎలా చెయ్యాలో ఆయన చేస్తాడు.
ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి ప్రకృతి సంబంధమైన స్థలాలు ఇస్తానన్నాడు, లేక భూముల్ని ఇస్తానన్నాడు. కానీ ఈ రోజున నీకు నాకు మనకి పరమ ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. చూడండి, ఇంకొక భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఇదే 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలబడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించెను. జ్ఞాపకం చేసుకోండి, 24, 25 వచనాలు, ఈ 2 వచనాల్లో మనకు చూసినప్పుడు కనపడుతుందా? నువ్వు ఏ గ్రామానికైతే వెళ్ళి, నువ్వు ఎక్కడికైతే వెళ్ళి, ప్రభువా ఈ పట్టణంలో నేను కాలు పెట్టాను, ఈ పట్టణస్తులు నాకు ఇచ్చేయండి, ఇదిగో నీకోసం నేను సంపాదించాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. చూడండి, మనం గొప్పగా ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ప్రభు సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన నేను ఇవ్వను అనేది లేదు, ఏదైనా ఇస్తాడు. ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన, దేవుని స్థానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు తప్పగా ప్రతిదీ కూడా నీకు ఇవ్వగలడు. ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకనే ఈ 2 వచనాల్లో ప్రతి స్థలం మీరు అడుగుపెట్టినటువంటి ఇక్కడ హద్దులు చెప్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమట సముద్రం వరకును మీ సరిహద్దులు కూడా చెప్పాడు. కాబట్టి ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టి దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించదను. ఎంత చక్కగా ఉందో చూడండి. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు అనుకో, దేవుడు నీతో ఉన్నాడు అనుకో, దేవుడు నీతో నడుస్తున్నాడు అనుకో, నీ చేయి పట్టి నడిచాడు అనుకో, నీకు భయం ఏంటి? నీకు దిగులేంటి? నీకు చింత ఏంటి? నువ్వు ముందు నడుచుకుంటూ వెళితే నీ వెనక పెద్ద దేవుడిగా కనపడతాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు కదా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు నీకు తోడై ఉంటే, నీకు ఆజ్ఞాపిస్తే, ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తాను అంటే, ఆ ప్రజలు నీకు ఇచ్చేస్తాను అంటే, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. మనుషుడు కాదు అబద్ధాలు ఆడటానికి, మాట తప్పడానికి. దేవుడు, పరమదేవుడు, పరమ పవిత్రుడు, జీవాధిపతి, జీవము గలవాడు. అలాంటి దేవాతి దేవుడు నీకు మాటిస్తున్నాడు. అడుగుపెట్టు, నా నామం పేరట అడుగుపెట్టు, నా నామం పేరట నువ్వు బయలుదేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్ని, శత్రువులందరినీ ఎల్లగొట్టి ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఈ రోజున ప్రభు అయినటువంటి యేసు నీకెంత ఆటంకాలు ఉన్నా, ఎన్ని వ్యతిరేకాలు ఉన్నా, ఏమున్నా సరే ఇక్కడ చెప్తున్నాడు. 25వ వచనం ద్వితీయోపదేశకాండం 11:25లో, ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే యెహోషువ గ్రంథంలో 14:9లో ఒక అద్భుతమైనటువంటి మాట మనకి కనపడుతూ ఉంది. చూడండి, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూను స్వాక్షముగా ఉండుననెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కాలేబు గురించి మాట్లాడుతున్నాడు. కాలేబుకి ప్రమాణం చేశాడంట. ఎవరు? మోషే ప్రమాణం చేస్తున్నాడు. నువ్వెక్కడైతే నిండు మనసుతో ప్రభువును ఆరాధించావు, నిండు మనసుతో నువ్వు నమ్ముకున్నావు గనుక నీవు అడుగు పెట్టే ఈ స్థలాన్ని నేను నీకు ఇచ్చేదను అని అన్నాడు. అలాగే ఇంకొక మాట కూడా మరి జ్ఞాపకం చేద్దాం. చూడండి, దేవాతి దేవుడైనటువంటి యెహోవా మరి యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, అది లోకానుసారంగా ఆ యొక్క పాలుతేనులు ప్రవహించే ఆ దేశాన్ని ఇస్తానన్నాడు, ఆ స్థలాన్ని ఇస్తానన్నాడు. నీకు నాకు మనకి సంఘాలను ఇస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థించు, నువ్వు అడుగుపెట్టు, నశించే ఆత్మల పట్ల భారం కలిగి ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళి అడుగు పెడతావో ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని నీకు ఇచ్చేస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళు. అలాంటి కృపతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ మాటలతో మా ప్రియ సహోదరిని దీవించండి. అనేక స్థలాల్లో నాయన నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. ఆ స్థలాలకి అడుగుపెట్టినప్పుడు మీ ఆత్మ చేత అనేకులను ఆకర్షింపబడి రోగాలతో ఉన్న వారికి స్వస్థనిచ్చుటకు, బలహీనులైన వారిని బలపరచుటకు, నాయన నశించుచున్న ఆత్మలకు ప్రభువా ఇదిగో తండ్రి రక్షణ ఇచ్చుటకు, ఇదిగో మా ప్రియ సహోదరులను మీ దాసుల్ని వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాలు ఇచ్చి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.